ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనము. డ్యూటరానమీ చాప్టర్ 23 verse 21. If you make a vow to the Lord your God, you shall not delay fulfilling it. For the Lord your God will surely require it of you, and you will be guilty of sin. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొన్న తరువాత ఆ మ్రొక్కుబడి చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు, దేవుడే నాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు అది సాల్వ్ చేస్తే నేను ఇంత చందా ఇస్తాను, లేదా ఇంత ఆఫరింగ్ ఇస్తాను అని మొక్కుకుంటాం దేవుని దగ్గర. ఆయనకి మనకి మధ్యలో ఒక మాట అనుకుంటాం అన్నమాట. దేవుని దగ్గరికి వెళ్ళి అనుకున్నప్పుడు దేవుడు అది ఖచ్చితంగా వింటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు మొక్కుకున్నా కానీ దేవుడు ఖచ్చితంగా 100% మన మాటలను వింటారు. వినే దేవుడు మన దేవుడు, మాట్లాడే దేవుడు, వినేటటువంటి దేవుడు, చూస్తున్న దేవుడు. కాబట్టి ఆ తర్వాత మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. అది మొక్కుకున్న తర్వాత డిలే చేస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు డిలే చేస్తే దానివల్ల మనకు శాపం వస్తుంది, కానీ దీవెన అనేది రాదు. ఒకవేళ అసలు మనం ఇవ్వటం ఇష్టం లేక అలా ఏం కాదులే ఇవ్వకపోతే ఆ దేవుడు అడుగుతాడా, దేవుడు చూస్తున్నాడా ఇలా అనుకున్నాం అనుకోండి, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. ఆయనకు తెలిసి ఎలా రాబట్టుకోవాలో ఆ డబ్బులు. అంతవరకు మనం మొక్కుకున్నంత వరకు ఎలా రాబట్టుకోవాలో ఆయనకు తెలుసు. దానికి డబుల్ త్రిబుల్ తీసుకోవటం కూడా ఆయనకి తెలుసు, మనం తప్పు చేశాం కాబట్టి. ఎలా అంటే దానికి ఎగ్జాంపుల్ నేనే, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. ఎందుకంటే నేను కూడా ఏం చేసేదానంటే, దేవునికి నెలలో ఎంత ఇద్దామో అంత ఇద్దాము చందా అనుకొని తీసి ఒక చోట దాసేదాన్ని. అయితే ఏమనుకునేదాన్ని, ఈ మంత్ ఖర్చులన్నిటికీ సరిపోయిన తర్వాత లాస్ట్లో ఇద్దాం అనుకునేదాన్ని. లాస్ట్లో ఇద్దాం అనుకుని దాన్ని ఎక్కడో దాచిపెట్టేదాన్ని. దాచిపెట్టినటువంటి ఆ డబ్బులు లాస్ట్లో ఇద్దామని తీస్తే చూస్తే అవి ఉండేవి కాదు. ఏమయ్యాయని చాలా 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 ఎంత వెతికినా కనిపించేవి కాదు. చాలా ఉండేది అది అసలు ఎవరికి కనబడినటువంటి ప్లేసు. అలాంటి ప్లేసెస్లో దాచేదాన్ని. అయితే దేవుడే తీసుకున్నాడేమో, ఒకవేళ డబ్బులు కాళ్ళు రావు కదా అలా అనుకునేదాన్ని అనమాట. ఈ వాక్యం చదివిన తర్వాత ఇది ఎంతైనా నిజమని నాకు కూడా అనిపిస్తూ ఉన్నది. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. ఒక్కోసారి అలా మామైనా కానీ నేను ఇంకా బుద్ధి లేకుండా అలాంటి పనులే చేస్తూ ఉండేదాన్ని. చివరిలో ఇవ్వచ్చులే, మంత్ ఎండింగ్లో ఇవ్వచ్చులే, లాస్ట్లో ఇవ్వచ్చులే అని, ఈ మంత్లో ఇంకేమన్నా ఖర్చులు వస్తాయేమో అలా అనుకుంటూ దాచిపెట్టేదాన్ని. అయితే ఆ మంత్లో పిల్లలు కానీ నేను కానీ మరి నా భర్త కానీ సిక్ అవటం జరిగేది. సిక్ అయినప్పుడు ఏం చేస్తాం, మనం హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఈ డబ్బులు ఆ రకంగా ఖర్చు పెట్టవలసి వచ్చేదన్నమాట. కాబట్టి దేవునితో మనుషులు అనేవాళ్ళు ఎవరు కూడా ఆటలాడుకోవటానికి ప్రయత్నించకూడదు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే జరుగుతుంది. కాబట్టి మనుషులమైన మనము దేవునికి భయపడేవారిగా ఉండాలి.